ఏంటంటే మీ డిమాండ్స్ ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ మరి? అదేంటి జీతాలు పెంచాలనేసి మరి అనుకుంటున్నాము. ఇప్పుడు నిత్యావసర సరుకులకి బట్టి దానికి అనుగుణంగా మాకు పనికి తగ్గ వేతనం ఇమ్మని అడుగుతున్నాం. అంటే వర్క్ ప్రెషర్ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది సార్. టెక్నికల్గా మామూలుగా మొబైల్లోనే వర్క్, యాపిల్లో వర్క్ అంతా కూడా రికార్డ్స్ వర్క్ గతంలో ఉండేది. ఇప్పుడు వర్క్ చాలా టెక్నికల్గా చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు. కానీ మా వేతనంకి వచ్చేసరికి అసలు దాని గురించి ఏం మాట్లాడట్లేదు. మొబైల్స్ ఇచ్చినా కూడా మా ఓన్ మొబైల్స్తో వర్క్ చేస్తేనే కానీ అవ్వట్లేదు. నిన్న మా మినిస్టర్ గారు కొత్తగా మొబైల్స్ ఇచ్చారు. ఎందుకు వర్క్ కోసం ఇచ్చారు కానీ మా గురించి ఏమి ఇవ్వలేదు కదా. మాకేంటి కావాలి అని అంటే మాకు సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి అసలు మాకు ఒక ఆరోగ్యపరంగా కానీ మేమే ఎనిమిగ్గా ఉన్నాం. అసలు చెప్పాలి అని అంటే మేము ప్రజలకి ఇంత సేవ చేసేటప్పుడు మా గురించి కూడా ఆలోచించాలి కదా. మా గురించి మా పిల్లల గురించి మేము బాగుంటే కదా మేము 10 మందికి సేవ చేయగలుగుతాం. మరి దానికి తగ్గ శాలరీ ఇవ్వాలి కదా. అసలు ఈ 10,000 11,000 ఇప్పుడు నేను 20 సంవత్సరాలు ఇప్పటికి నేను ఇందులో జాయిన్ అయ్యి నేను ఎంఏ చేశాను. అట్లీస్ట్ క్వాలిఫికేషన్ బట్టి అయినా సరే ఏదైనా చూపించి తీస్తే పోను అలాగైనా తీసినా పోను బాగున్నాం. హెల్పర్స్కి ప్రమోషన్స్ ఇస్తున్నారు, అది బాగానే ఉంది. కానీ వర్కర్స్ ఎవరైతే టీచర్గా జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఏమీ చూడట్లేదు. అట్లీస్ట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల క్రితం 42 రోజులు సమ్మె చేసాం. ఆ రోజు కూటమి ప్రభుత్వం అందరూ వచ్చి మాకు రిక్వెస్ట్ చేశారు. ఏమని, మీకు మా ప్రభుత్వం వస్తే మేము మీకు మంచిగా చేస్తాం, మీకు ఏం కావాలో అది చేస్తాం, కోరికలు కోరమన్నారని చెప్పి మేమేమి ఎక్కువగా ఏం కోరట్లేదు. మేము పనిచేసేదానికి మాకు వేతనం కావాలి. అది మా వర్క్ని గుర్తించి మాకు ఇవ్వాలి. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇంటర్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఇందులో చేసేవాళ్ళు ఒక హెల్పర్ టీచర్గా కూడా వస్తున్నారు. ఎలాగ 10th తోటే వస్తున్నారు. కానీ వర్క్ మాత్రం అందరితో పాటు సమానంగానే చేస్తున్నారు. ఆ వర్క్ కూడా ఎలాగుందంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసే వర్క్ అలా ఇస్తున్నారు అనమాట. ఎనీథింగ్ వితిన్ మినిట్స్ రిపోర్ట్, వితిన్ 1 అవర్లో రిపోర్ట్, ఈవినింగ్ 4 లోపు రిపోర్ట్ ఇవ్వాలి. అంటే మాకు రాకపోయినా పక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని పిల్లల హెల్ప్ తీసుకొని కూడా ఈరోజు మేము చేస్తున్నాం. మరి అది గుర్తించాలి కదా. వర్క్ మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంది. వినాలంటే రికార్డు వరకు వచ్చి చూస్తేనే కానీ చూడలేరు. కానీ ఇప్పుడు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే మొత్తం డేటా అంతా ఆన్ ది స్క్రీన్ కనబడుతుంది. మరి అప్పుడు వేతనం పెంచడానికి ఏమైంది? దానికి తగ్గట్టు వేతనం పెంచండి అనే అడుగుతున్నాం మేము.